మార్నింగ్ భూపాల్ కాకుండా పక్కన ఏదో సియోదో ఏదో సంథింగ్ విలేజ్ ఉంది, అక్కడ తీసుకెళ్లారు. ఏదో మౌంటైన్ వ్యూ ఉందంట, చూద్దాము అని చెప్పని. సరే అక్కడికి వెళ్ళారు. అది తీరా చూస్తే మౌంటైన్ వ్యూ కాదు, న్యాచురల్ కాదు, ఒక హైలాండ్ లాగా ఉందన్నమాట. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ అవుతాయి, వద్దు అని చెప్పని మళ్ళీ భూపాల్కి రిటర్న్ అయిపోయాం. భూపాల్లో 1 డే స్టే చేసి భూపాల్ నుంచి విజయవాడ రావడం జరిగింది బస్సులో. అప్పటికే బిగ్ టీవీ వాళ్ళు, అదే అక్క పేరు ఏదో ఉంది విజయవాడలో ఉంటుంది, సాహిత్య అక్క, ఫోన్ చేసి అడగడం. అప్పుడు తనేమో మేము చెన్నై వెళ్తున్నాము, విజయవాడ రావట్లేదు, 2 days టైం పట్టిద్ది అని చెప్పని అబద్ధాలు చెప్తూ వచ్చాడు. అలా చెప్పమన్నా అంటే నేను చెప్పలేదు, విష్ణునే చెప్పాడు అలాగా. కానీ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి డైరెక్ట్ నిజం చెప్పుకుంటూ వస్తున్నాడు. సార్ ఈ టైంకి రీచ్ అవుతాం, ఈ టైంకి రీచ్ అవుతాం. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు రైల్వే స్టేషన్ దిగగానే, బస్ స్టాండ్లో దిగగానే వచ్చి తీసుకెళ్లారు వాళ్ళ రూమ్కి. ఓకే బాగానే ఉంది. ఆ రోజు నైట్ స్టే చేసాం అక్కడ. నైట్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు వాళ్ళు, హైదరాబాద్కి వచ్చి తీసుకున్నట్టు. ఎందుకంటే బిగ్ టీవీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నామని చెప్పాడు కదా విష్ణు. హైదరాబాద్లో ఉన్నట్టు ఇంటర్వ్యూ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. పడుకున్నాము. తర్వాత 1కో 1:30కో మళ్ళీ సిసిటీవీ వాళ్ళు వచ్చారు, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అయిపోయింది. పడుకున్నాము. మార్నింగ్ మళ్ళీ నెంబర్ 1 స్టూడియోకి తీసుకెళ్ళి మీరు చూసిన ఇంటర్వ్యూ మొత్తం జరిగిందనమాట. కాదు, ఇప్పుడు విజయవాడలో హోటల్లో ఉన్నారు మీరు? యా. ఇటు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంగళగిరి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా విజయవాడ హోటల్లో ఎందుకున్నారు? అక్కడ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నేను తీసుకెళ్ళను అని చెప్పని నెంబర్ 1 టీవీ వాళ్ళు రూమ్ తీసుకున్నారు మా కోసం స్పెషల్గా. ఓకే. ఆ రూమ్లో ఉంచారు నన్ను, ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూకి, వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు ఆ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి. కానీ ఈ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి విష్ణుకి ఏంటి సంబంధం అనేది నాకు తెలియదు. వాళ్ళకి మాత్రమే నిజాలు చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పాడు. ఇది నాకు అర్థం కాలేదు. సరే ఓకే, నేనేమంటానంటే అమ్మో, సరే మీరు చెప్తున్న నెంబర్ 1 ఛానల్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటానో లేకపోతే సిసిటీవీ ఇంటర్వ్యూ చేయటాన్ని నేను తప్పట్టకూడదు, ఎందుకంటే మాది కూడా మీడియా ఛానల్ కాబట్టి ఇప్పుడు మేము కూడా ఆటోమేటిక్గా ఇవాళ ఒక సెన్సేషన్ కాబట్టి వర్షిని తీసుకొస్తే ఎక్కువ మంది జనం చూస్తారు అనేది ఎవరైనా ఆ ప్లాన్ ఉంటుంది. అది నేను తప్పు పట్టకూడదు కూడా నేను, ఎందుకంటే సేమ్ మీడియా కాబట్టి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నేనేమంటానంటే ఛానల్స్ గురించి కాదు, నేను అంటున్నది ఏంటంటే, సరే నెంబర్ 1 టీవీ వాళ్ళు అక్కడ పక్కన పెట్టి ఉండొచ్చు, ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. మంగళగిరిలో ఉన్న, అంటే అక్కడ నుంచి పక్కకి 15 కిలోమీటర్లు కూడా దూరం లేదు, ప్రకాశం బ్యారేజ్ దాటితే మంగళగిరి. ప్రకాశం బ్యారేజ్ యువతలో మీరున్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తానని అనలేదా? అమ్మా నాన్నని చూడాలని అనలేదు? అమ్మా నాన్న చూడాలంటే పిలిపించలేదు. మా హర్షనే ఉన్నాడు కదా, అమ్మా నాన్న వచ్చారు అంటే నిన్ను ఖచ్చితంగా ఊరు తీసుకెళ్ళిపోతారు. నువ్వు మైండ్ రిలాక్సేషన్ అవ్వాలి అంటే కొన్నాళ్ళు విడిగా విష్ణుతోనే ఉండాలి. ఊరు తీసుకెళ్ళంటే మాత్రం మన చుట్టాలు సూటిపోటి మాటలతో నిన్ను హింసిస్తారు అని చెప్పానంటే, ఓకే అది కూడా కరెక్టే కదా అని ఆలోచించి, ఓకే సూర్యాపేట వెళ్దామని చెప్పి, సూర్యాపేటలో తెలిసిన అక్క ఉంది, అక్కడ వెళ్దామని చెప్పానంటే, ఆ అక్క వాళ్ళు సూర్యాపేట వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మా ఇంటి ఓనర్స్ ఊరుకోవట్లేదు, ఇలా మీడియాలోకి వస్తారు అది ఇది అని చెప్పని అంటున్నారు, వద్దు అంటే సూర్యాపేటలో రూమ్ తీసుకున్నాం. మొన్నే రూమ్ తీసుకుని నైట్ స్టే చేసాము. తర్వాత ఎవరెవరో ఫోన్ చేశారు విష్ణుకి, ఈ నెంబర్ 1 ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడాడు. తర్వాత ఎవరికో ఒకరికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇస్తావా అంటే, నేను మొన్నే చెప్పానన్న లాస్ట్ ఇంటర్వ్యూ ఇదే, నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను అని చెప్పానంటే, ఇవ్వచ్చు కదా అన్నట్టు కోపంగా మాట్లాడనమాట. తర్వాత ఈ ప్రభాకర్ గురించి ఉన్నారు కదా, లేడీ యాగోరి ప్రభాకర్ గురించి లైవ్ ఒకటి జరిగింది మొన్న. ఆ లైవ్ చూసి ఇందులో నిన్నే అంటున్నారు, అసలు ఏంటిది, ఆ ప్రభాకర్ గురుజీతో నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పని మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నన్ను లైవ్లోకి తీసుకోండి, ఆ ప్రభాకర్కి ఫోన్ కలిపి అని చెప్పని మాట్లాడారు. నేనేమన్నాను అన్న, కాంట్రవర్సీకి నేను వెళ్ళట్లేదు, ఓకే మీరు మర్చిపోమన్నారు, మర్చిపోతాను. మళ్ళీ మీరు అదే వీడియోలు పెట్టి అదే విషయం మీద కాంట్రవర్సీకి వెళ్తా అంటే నాకు అసలు నిజం చెప్తున్నా వెళ్ళిపోతా అన్న, లేదు నువ్వు నన్ను వదిలేసేయి అని చెప్పని అన్నా. అంటే ఒక కేర్ టేకర్లా పెట్టారు నన్ను విష్ణుని. ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మరుసటి రోజు మీ అమ్మ నాన్న వచ్చారు మీ దగ్గరికి విజయవాడ వెళ్ళి కూడా మీ అమ్మ నాన్నకి మీరు అక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ లేదు? చెప్పలేదు. వాళ్ళు మీ అమ్మ ఇంకా అన్ని వేలో ఉందనుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నాం 2 రోజులు పట్టింది, రేపు వస్తాము రాత్రి వస్తామని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడలోనే ఉన్నామని చెప్పి చెప్పలే మా పేరెంట్స్కి కూడా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాం కదా, అప్పుడు ఇంటర్వ్యూకి పిలిపించారు. మరి ఇదంతా ఎవరు చెప్పారు? ఏదో బిగ్ టీవీ వాళ్ళు బెదిరించారు, బిగ్ టీవీ వాళ్ళు ఏదో మా మీద వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంకా తెలిసిందే కదా, ఈ విష్ణు మాటలే
ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పాను కదా, ఏది చెప్తే అది సరే, మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఇప్పుడు మా డాడీకి హెల్త్ బాగుందండి, బ్రెయిన్ స్ట్రోక్. తనకి నిమిషానికి టెన్షన్ వచ్చేస్తుంది కదా, వెంటనే ఏదైనా క్వశ్చన్ అడిగినాక టెన్షన్ వచ్చేది. ఆయన మాట తీరు కూడా సరిగ్గా లేదు ఇప్పుడు. మమ్మీ అంటారా, మమ్మీకి కొంచెం మాట్లాడడం తెలియదు. సో అలాగా ఇది పాయింట్ ఆఫ్ చేసుకొని విష్ణు అన్నీ తెలుసుకొని వీళ్ళకి ఇలా మాట్లాడండి, ఇలా అయితే ఇలా జరుగుతుంది, మీ పిల్ల మీకు దక్కుతుంది అని చెప్పని వాళ్ళ చేత మాట్లాడించారు అంతే. ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటే ఇప్పుడు నేను ఇంకా వచ్చాను కాబట్టి కరాఖండికి చెప్పేస్తాను. నాకు లేడీ అఘోరికి పెళ్ళయింది. యా, ఓకే. తను నాకు తాళి కట్టింది. ఓకే. ఫస్ట్ తాళి కట్టింది ఎక్కడ అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర తాళి కట్టింది. బ్రహ్మముహూర్తానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము, అంతా ఓకే, బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ముందు కూడా సెకండ్ విష్ణువు ముందు కూడా కట్టింది. తాళని చెప్పలేదు, ఒక తాయిత్తు అని చెప్పని, ఓపెన్ అప్ అయిపోతుంది, నేను నిజం చెప్పేస్తాను, తాయిత్తు అని చెప్పని కట్టింది. తర్వాత సరదాగా నన్ను కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు కూడా కట్టొచ్చు కదా అని విష్ణు అంటే కట్టింది. అంటే పసుపు కొమ్మ అయ్యేసేం కట్టలేదు, నార్మల్ తాడి కట్టింది అంతే. దానికి విష్ణు నన్ను కూడా పెళ్లి చేసుకుంది అని చెప్పని అంటున్నాడు. సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తను వెళ్ళిపోయింది, తాళి కట్టించుకున్నాము, పెళ్ళి అయిపోయింది, మాకు వెళ్ళిపోయింది. ఒక వారం మాకు మళ్ళీ వచ్చింది. వస్తే ఏం చేసిందంటే చెన్నై నుంచి నాకు ఒక గోల్డ్ చైన్ కొనుక్కొచ్చింది. చిన్నవి 2 మంగళసూత్రాలు, ఒక గోల్డ్ చైన్ కొనుక్కొచ్చింది. అది మా ఫ్యామిలీ అందరి ముందే చైన్ మెల్ల వేసింది. మా అన్నయ్య, మా నాన్న, మా అమ్మ ముగ్గురు ఉన్నారు, చైన్ మెల్ల వేసింది. ఇష్టం లేకపోతే మరి అప్పుడే ఆపొచ్చు కదా మా పేరెంట్స్కి. చక్కగా కట్టాము, ఆశీర్వాదం తీసుకున్నాము, కోడలి పిల్ల అని పిలుచుకున్నారు. ఇంట్లో అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయాము. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్లు చేసి మా మమ్మీని ఏమని పిలుస్తుంది అంటే తను సుందరి అని పిలుస్తుంది. ఏంటి సుందరి ఏం చేస్తున్నావు అంటే, ఏంటి కోడలి పిల్ల తిన్నావా, ఎలా ఉన్నావు అని బాగోగులన్నీ బాగా తెలుసుకునేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. మధ్యలో ఈ విష్ణుకి నచ్చలే అలాగా, తనకి క్లోజ్ అయిపోతున్నామని ఏమో కానీ, లేదా నేను అటు అట్రాక్ట్ అయిపోతున్నాను ఏ మైండ్తో థింక్ చేసాడో తెలియదు కానీ తనకి నచ్చకపోవడం వల్ల సో ఇంకా తన మీద లేనిపోని అన్నీ చెప్పడాలు అవి క్రియేట్ చేశాడు. మా మమ్మీ వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం, లేదంటే మా మమ్మీ వాళ్ళకి ఇష్టమే, వాళ్ళ ముందే కదా నేను తాళి కట్టించుకుంది. వీడియోస్ కూడా ఉండాలి, మరి ఆమె దగ్గర ఉండాలి, ఉన్నాయో లేవో తెలీదు. అంటే మీరు ఇష్టపూర్వకంగానే అఘోరిని పెళ్లి చేసుకున్నారా? అవును. అంటే ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది కదా అని. నేనేంటంటే తన జెన్యూనిటీ నాకు నచ్చింది. తన అమ్మాయా అబ్బాయా అదర్సా అని నేను ఎప్పుడు థింక్ చేయలే. జెన్యూనిటీగా ఉంటే చాలు, నాకు ఒక తోడు ఉంటే చాలు. పిల్లలు అంటారా ఏదో ఒక అనాథాశ్రమంలో తెచ్చుకుని పెంచుకోవచ్చు, వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే అవుతుంది. ఇంకా నాకు సెక్స్ అంటారు, సెక్స్ మెయిన్ కాదు నాకు, ఎప్పుడు నాకు సెక్స్ మీద ఇంట్రెస్టే లేదు. సో అలాగా తనకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, నేను కూడా తనకు తోడున్నట్టు ఉంటుంది, తను నాకు తోడున్నట్టు ఉంటుంది. ఓకే, మేమిద్దరం మనస్ఫూర్తిగా మా మనసులు కలిసాయి, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము. వీళ్ళకి తెలుసు ఆల్రెడీ, అందరికీ, మా ఫ్యామిలీ అందరికీ తెలుసు, విష్ణుకు కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఒక అబ్బాయితో లేచిపోయినా కానీ మేము అనుకునే వాళ్ళం కాదు, నువ్వు అటు ఇటు కానోటితో ఎలాగ వెళ్తావు అని చెప్పనంటే, మరి ఇంట్లో తాళి కట్టినప్పుడు మీరేం చేశారంటే దానికి ఆన్సర్ లేదు మా వాళ్ళ దగ్గర. అది కరెక్టే కదా, ఆన్సర్ లేదు. సో అలాగ దాన్ని ఇష్టపడడం అయ్యింది, తనతో పాటు సహజీవనం చేయడానికి. ఇప్పుడు నేను మేజర్ని, ఎవరినైనా ఇష్టపడవచ్చు, అమ్మాయిని ఇష్టపడవచ్చు, అబ్బాయిని అలాగ ఇష్టపడవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేసే హక్కు నాకుంది, నాకు ఇష్టమైన వాళ్ళతో ఉండడం. అలాగే అందుకే నేను ఇక్కడ మేజర్ అనే పదం వాడాను. దాన్ని పట్టుకొని విష్ణు ఎగతాళి చేస్తూ నువ్వు మేజర్ కదా అని 100 సార్లు నా చెవు దగ్గరే మాట్లాడాడు అనమాట. అది తట్టుకోలేక ఇంకా నేను సరే సూర్యాపేటలో రూమ్ తీసుకున్నామని చెప్పా కదా, మా మమ్మీని పిలువన్నా, మా మమ్మీతోనే నేను ఒక 10 days ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఏదో ఒక ఉమెన్స్ హాస్టల్లో పీజీలో ఉంటాము, మేము వెళ్ళిపోతాం, నీతో అసలు మాకు సంబంధమే లేదు, ఇంక నువ్వు వద్దు అని చెప్పని నేను తిట్టాను, విష్ణుని తిట్టా, నువ్వు మా ఫ్యామిలీకి దరిద్రం అని చెప్పని తిట్టా. దానికి ఓకే నా దరిద్రం నీకెందుకులే, నీ కర్మ నాకు వద్దు అని చెప్పని కటిఫ్ చేసుకున్నాను. నిన్న నైట్ కటిఫ్ చేసుకున్నాడు. ఇంక మా మమ్మీ వాళ్ళు వచ్చారు, 2కో ఏమో వచ్చారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా అప్పటికప్పుడే బయలుదేరి బస్ కోసం వెయిట్ చేస్తూ 5:30కో 6కో సూర్యాపేటలో బస్సు ఎక్కాం, విజయవాడ వచ్చాము. విజయవాడ వస్తే మమ్మీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మీ, ఇంటికే కదా తీసుకెళ్తుంది అంటే,
ఇంటికే అని చెప్పని విజయవాడ వచ్చేదాకా నమ్మించారు. విజయవాడ వచ్చిన తర్వాత రేపల్ల బస్సు ఎదుగుతున్నారు మా సొంతూరు తీసుకెళ్ళడానికి. అక్కడికి నేను రానని చెప్పా. నేను ముందే చెప్పా, నేను మన ఊరు వస్తాను, నేను కాదంట్లా, కానీ నాకు రెస్ట్ కావాలి, నా మైండ్కి రిలాక్స్ కావాలి. ఈ గొడవల మధ్యలో నేను అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని నేను సూసైడ్ చేసుకున్నా కానీ మీకు ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పని అన్నాను. ఇప్పుడు అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏవేవో మందులు వేస్తున్నారు నాకు. మొన్న విష్ణు గుంటూరు మానస హాస్పిటల్ అని చెప్పి సైకాలజిస్ట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ ఏంటంటే విష్ణు చెప్పిన మాటలు విన్నాడు. విష్ణు కొన్ని అటు ఇటు చెప్తుంటే నేను కరెక్ట్గా చెప్పాను. ఆ మాటలు విని నాకు ట్యాబ్లెట్లు ఇచ్చారు కానీ నాకు ఎలాంటి చెకప్ జరగలేదు.